ఒక్క రాజీనామా కోసం ఢిల్లీ రణరంగంగా మారింది. పేరుకే అది కుర్చీ, కానీ అత్యున్నత అధికారం. అయితే ఒకసారి తప్పు జరిగితే ఆ కుర్చీని మడత పెట్టాల్సిందే. తప్పు ఎవరు చేసినా తన శాఖలో జరిగింది కాబట్టి పదవి వదిలి వెళ్ళిపోవాల్సిందే. లాల్ బహదూర్ శాస్త్రి ఈ ట్రెండ్ని సెట్ చేశారు. నా శాఖలో తప్పు జరిగింది కాబట్టి నన్ను క్షమించండి, నేను తప్పుకుంటున్నానంటూ నైతిక విలువలకి పెద్దపీట వేశారు. అటువంటి దిగ్గజాలు ఎంతోమంది ఉన్నారు దేశ చరిత్రలో. నేడు రాజకీయాల్లో పదవి కోసం ప్రాణాలు విడిచే రోజులు చూస్తున్నాం. కానీ ఒకనాడు ఒక్క రైలు ప్రమాదానికే, ఒక్క స్కామ్కే తమ పదవులకి గుడ్ బై చెప్పినటువంటి గ్రేట్ లీడర్స్ కూడా ఉన్నారు. అది మీకు తెలుసా? లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ దాకా పదవీ కాలం మధ్యలోనే రాజీనామా చేసిన వారు 15 మందికి పైగానే ఉన్నారు. అందులో కేంద్ర రైల్వే శాఖ మినిస్టర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే ఆ మాజీ మంత్రుల స్టోరీ డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో నైతిక విలువలు అనే పదానికి నిలువెత్తు రూపం లాల్ బహదూర్ శాస్త్రి. అది 1956 దేశ రైల్వే శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తున్న టైం అది. తమిళనాడులోని అరియాలూర్ వద్ద ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దుర్ఘటనలో 140 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైంది. అయితే రైలు నడిచింది ట్రాక్ పైనే. డ్రైవర్ తప్పుండో లేకుంటే సిగ్నల్ ప్రాబ్లమో కావచ్చు, కానీ రైల్వే మంత్రిగా నేను బాధ్యత వహించాలంటూ లాల్ బహదూర్ శాస్త్రి తీసుకున్న నిర్ణయం చరిత్రను కదిలించింది. తన శాఖలో జరిగినటువంటి సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా రాజీనామా చేశారు ఆయన. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక మంత్రి నైతిక బాధ్యతతో రాజీనామా చేయడం అదే మొదటిసారి. ఆ తర్వాత ప్రధాని పదవి కూడా చేపట్టిన అదే నిజాయితీని చాటుకున్నారు లాల్ బహదూర్ శాస్త్రి. ఇక ఆ తర్వాత వరుసగా సంచలన రాజీనామాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి కూడా, ఇంకా రాబోతాయి అనేది మనం చూడాలి ఏం జరిగింది అనేది. బట్ 1958లో అప్పటి ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి 2 సార్లు రాజీనామా చేయాల్సి వచ్చింది. ముంద్రా కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. ఎల్ఐసి సంస్థ 1,26,00,000 సుమారుగా 1.26 crores ఆఫ్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ స్పెక్యులేటర్ హరిదాస్ ముంద్రా కంపెనీలో నిబంధనలకి విరుద్ధంగా పెట్టింది. దీనివల్ల భారీ నష్టం వాటిల్లడంతో చాగ్లా కమిషన్ దర్యాప్తు తర్వాత కృష్ణమాచారి తన పదవికి రాజీనామా సమర్పించారు. అంతేకాదు ఆ తర్వాత ఆయన కొడుకు బిజినెస్ ప్రయోజనం చేకూర్చుకున్నారన్న ఆరోపణలతో కూడా లాల్ బహదూర్ శాస్త్రి హయాంలోనూ ఆయన మరోసారి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక 1962 భారత్ చైనా వార్ టైం అది. అప్పట్లో రక్షణ మంత్రిగా ఉన్నటువంటి వికే కృష్ణా మీనన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. చైనా దాడికి ఎదుర్కోవడానికి మన సైన్యాన్ని సిద్ధం చేయలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. దాంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన రక్షణ మంత్రికి పదవికి గుడ్ బై చెప్పారు. అలాగే 1987లో మరో రక్షణ మంత్రి విపి సింగ్ రక్షణ ఒప్పందాల్లో కమిషన్లపై విచారణ ఆదేశించడంతో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆదేశాల మేరకి పదవి నుంచి ఆయన సైతం వైదొలగాల్సి వచ్చింది. ఈ రాజీనామా చూస్తే రాజకీయాల్లో అప్పుడు అంత నిజాయితీ ఉందా అని మీరు కూడా షాక్ అవుతారు. 1993 అది. 1993లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. లకీలీ ఆ ప్రమాదంలో ప్రయాణికులందరూ సేఫ్గా ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరికి ఏ ప్రమాదము జరగలేదు. అయినా సరే అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన మాధవరావు సింధియా మాత్రం ఊరుకోలేదు. ప్రమాదం జరిగింది, నా శాఖలో వైఫల్యం ఉంది అంటూ వెంటనే తన రాజీనామా పత్రాన్ని ప్రధాని పివి నరసింహారావుకి పంపి సంచలనం క్రియేట్ చేశారు ఆయన. ఇక రైల్వే శాఖ నడిపినటువంటి మంత్రులైతే ప్రమాదం జరిగిందంటే చాలు కుర్చీకి అతుక్కుపోలేదు, అలాగా ఉండిపోలేదు. అలాగే ఈ కుర్చీ మాదన్నట్టుగా పర్మనెంట్గా అలా కూర్చుండిపోలేదు. పశ్చిమ బెంగాల్లో గైసెల్ వద్ద జరిగినటువంటి ఘోర రైలు ప్రమాదంలో ఏకంగా 290 మందికి పైగా మరణించారు. 1999లో వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ కుర్చీ నుంచి తప్పుకున్నారు ఆయన. అలాగే 2000 సంవత్సరంలో అంటే 2000 ఆ ఇయర్లో పంజాబ్లో 2 రైలు ఢీకొట్టి 43 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ
వెంటనే రాజీనామా చేశారు. అయితే అప్పటి ప్రధాని వాజ్పేయి ఆ రాజీనామాని తిరస్కరించినప్పటికీ రెస్పాన్సిబుల్గా రాజీనామా ఇవ్వడం పైన పెద్ద చర్చ జరిగింది. కాలం మారుతున్న కొద్దీ నైతిక రాజీనామాల తీరు కూడా మారింది. యుద్ధాలు, ప్రమాదాలే కాదు, ఇక కుంభకోణాలు, ఉగ్రదాడుల గురించి కూడా మంత్రులు రాజీనామాలకు కారణమయ్యాయి. 2005లో ఇరాక్ ఆయిల్ ఫర్ ఫుడ్ కుంభకోణంలో అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రి నట్వర్ సింగ్ పేరు వచ్చింది. వెంటనే ఆయన పదవి దిగిపోయారు. ఇక 2008 నవంబర్ 26 ముంబై భీకర ఉగ్రదాడుల గురించి అందరికీ తెలిసిందే. దేశాన్ని వణికించిన ఆ ముంబై అటాక్స్కు భద్రతా లోపాలే కారణమంటూ విమర్శలు కూడా వచ్చాయి. అప్పట్లో హోంమంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ పాటిల్ దానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత 2010లో 2G స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. అప్పటి కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఏ రాజా అవినీతి ఆరోపణలతో జైలు పాలు కూడా అయ్యారు. తర్వాత ఆయన మంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. అదే సంవత్సరంలో IPL ఫ్రాంచైజీ బిడ్ వివాదంలో శశి థరూర్ కూడా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇక 2011లో జౌలీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి దయానిధి మారన్ మ్యాక్సిస్ సంస్థకి వాటాల విక్రయ ఒత్తిడి వివాదంలో పదవి నుంచి తప్పుకున్నారు. 2012లో రైల్వే ఛార్జీల పెంపుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కూడా వచ్చింది. అప్పటి TMC అధినేత మమతా బెనర్జీ ఆదేశాల మేరకు రైల్వే మంత్రి దినేష్ త్రివేది రాజీనామా సమర్పించారు. ఇక 2013లో రైల్వే కాంట్రాక్ట్ కోసం టెండర్ వేసినటువంటి కంపెనీ నుంచి మంత్రి సమీప బంధువులు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలతో పవన్ కుమార్ బన్సల్ రైల్వే మంత్రిగా పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది బొగ్గు కుంభకోణంలో న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ CBI స్థాయి నివేదిక ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన కూడా మంత్రి పదవికి గుడ్ బై చెప్పారు. ఇక మోదీ ఫస్ట్ గవర్నమెంట్లో మరో సంచలనం చోటు చేసుకుంది. 2018లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి MJ అక్బర్ రాజీనామా చేశారు. ఆయన గతంలో ఓ ఛానల్కి ఎడిటర్గా కూడా ఉన్నప్పుడు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం తీవ్రమైంది. దీంతో ఆయన కూడా తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది, రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర క్యాబినెట్లో ఇలాంటి రాజీనామాలు పూర్తిగా కనుమరుగైపోయాయి. మాది UPA ప్రభుత్వం కాదు, మంత్రులు రాజీనామా చేయడానికని గతంలో రాజ్నాథ్ సింగ్ నవ్వుతూ అన్నారు. కానీ స్టూడెంట్స్ పవర్ ముందు NDA ప్రభుత్వం తలంచక తప్పలేదు. ఓ కేసు విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్న ఒక్క మాట నుంచి ఒక చిన్న వర్డ్ నుంచి పుట్టుకొచ్చిందే ఈ బొద్దింక జనతా పార్టీ, అదే కాక్రోచ్ జనతా పార్టీ. ఆ మాట నుంచి వచ్చినటువంటి ఆ పార్టీ దేశాన్ని కదిలించేటువంటి విప్లవం పుట్టించింది. దానికి జెన్జీ కూడా మరింత తోడైంది. ఢిల్లీ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు, యాక్టివిస్టులు సోనం వాంగ్చుక్ నెల రోజులు అలుపెరగని పోరాటం చేశారు. యువతరం మొండి పట్టుదలతో, నిరసనలతో దాని తాటికి తట్టుకోలేక ఎట్టకేలకి కేంద్రం దిగి వచ్చింది. నీట్ పేపర్ లీక్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 25న రాజీనామా చేయక తప్పలేదు. గత 8 ఏళ్లలో పదవీకాలం మధ్యలోనే ఇలా వైదొలినటువంటి ఏకైక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధానే. మన దేశ యువత పవర్ BJP రూల్స్ని బ్రేక్ చేసింది. ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆయన హయాంలో కూడా ఆయన మంత్రివర్గంలో అనేక రైలు ప్రమాదాలు జరిగాయి. అనేక మార్లు ఉద్యమాలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా జెన్జీలు, అనేక మంది నిరసనకారులు కూడా అశ్విని వైష్ణవ్ బాధితయుతంగా రాజీనామా చేయాలంటే కూడా డిమాండ్లు చేశారు. కానీ దీన్ని మాత్రం BJP తప్పించుకోగలిగింది. అశ్విని వైష్ణవ్పై ఎటువంటి ఒక పెట్టు పడకుండా, ఒక బ్రేక్ వేయకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆయన్ని దాని నుంచి తప్పించే ప్రయత్నం చేసింది. చూసారా, 1956లో లాల్ బహదూర్ శాస్త్రి వేసినటువంటి ఒక నైతికత విత్తనం 2026లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఎలా ప్రయాణించిందో. పదవులు శాశ్వతం కావు, ప్రజల నమ్మకమే శాశ్వతమని రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి. ఈ చరిత్ర మనకు మరోసారి రుజువు చేస్తోంది. తప్పు ఎక్కడ జరిగినా పదవిలో ఉన్నటువంటి పెద్దలదే బాధ్యత అంటూ ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. ప్రజల ఆగ్రహానికి CM అయినా PM అయినా మీ పీఠాలు కూలిపోవాల్సిందే. ఈ నైతిక విలువలే భారతదేశ ప్రజాస్వామ్యానికి అసలైనటువంటి స్ట్రెంగ్త్. మరి ఈ రాజీనామాల్లో మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది? శాఖలో తప్పు ఎవరు చేసినా బాధ్యతాయుతంగా మంత్రి దిగిపోవడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? అండ్ హూ మైట్ బి ద నెక్స్ట్ టార్గెట్? నెక్స్ట్ ఎవరుండే అవకాశం ఉంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడంతో పాటుగా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే R Streamని సబ్స్క్రైబ్ చేసుకోండి.